పువ్వాడ సుస్మిక పుట్టినరోజు సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్ లో కూడా ఈ రోజు ఇక్కడ వచ్చిన వారందరూ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే పుట్టినరోజు నాడు అంగులు ఆర్భాటాలకు పోకుండా వారి తల్లిదండ్రులు సుస్మిక తల్లిదండ్రులు కూడా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పేద ప్రజల కడుపు నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారికి P5 మీడియా తరఫున కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఆ పాపకు కూడా హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ వారికి ఆలోచన రావడానికి వారి బంధువులను వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈ రోజున 16వ రోజుకి చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ అయిన కుసుమ కుమారి గారు, ఒంగోలు మహిళా నగర పార్టీ అధ్యక్షురాలు పసుపులేటి సునీత గారు వచ్చేసారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఈరోజు చిన్నారి సుస్మిత పుట్టినరోజు, పువ్వాడ సుస్మిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానానికి ముందు వచ్చి వారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులతో అన్నదానం చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళలా అష్టైర్యాలతో ముందు ఉంటూ ఆరోగ్యాలు ఇస్తూ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలకి సుస్మిక వారి కుటుంబ సభ్యులు కూడా ముందుంటారని కోరుకుంటున్నాం. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి సుస్మిత నుండి నూరేళ్లు చల్లగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ పువ్వాడ సుస్మిక అనే అమ్మాయి ఈరోజు తన పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇలాగే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్నదాన కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ఆహ్వానించిన జడా బాలయేంద్ర గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. పువ్వాడ సుస్మిత జన్మదిన సందర్భంగా ఈ పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. అందువల్ల వారికి వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మంచి తరుణంలాగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజలకి ఆహారం దొరుకుతుంది, కడుపు నిండా పెడుతున్నాం అన్న తృప్తి మాకు కూడా కలుగుతుంది. దీనిలో చాలా ఆనందదాయకం ఉంది. ఎవరైనా సరే సహకరించవచ్చు. మీకు తోచిన విధంగా మీరు ఏం చేయాలనుకుంటే ఆ కార్యక్రమాలకు సంబంధించి చేసే అవకాశం ఉంది. దానికి సంప్రదించవచ్చు. ఆఫీసు ఇదే డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యాలయము పొరుగుపాలెంలో ఉంది. ప్రతిరోజు ఎంతమందికి అన్నదానం? 330-340 మంది తగ్గట్లేదండి. మేము 300 మందికి ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెడుతున్నాము. ఇక్కడ ఒక 180 నుంచి 210 దాకా వెళ్తున్నాయి. మిగతా భోజనాలు మొబైల్ క్యాంటీన్ ద్వారా రిమ్స్ హాస్పిటల్ ఎక్కడైతే పేద ప్రజలు ఆకలితో వెయిటింగ్ చేస్తుంటారో అన్నా క్యాంటీన్ దాకా వెళ్ళలేని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు అట్లాంటి వారి కోసం ఉచితంగా ఎటువంటిది ఆశించకుండా వాళ్ళకి అన్నదానం చేయడం ఉంది. అన్నదానం అంటే ఏదో సాంబార్ అన్నం, పెరుగన్నం కాకుండా రకరకాల ఐటమ్స్ విత్ స్వీట్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ పెరుగుతో ముగిసేదాకా ఉంటుందండి. అన్నీ ఉంటాయి. వాళ్ళ ఆకలి తీర్చడమే మన కర్తవ్యం. అది ఇది నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము దీన్ని ఇలానే ముందుకు తీసుకుని వెళ్తున్నాం.
వెనక్కి బాగా పెద్దన్న.